అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటాడు? ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. అంజూరపు చెట్టు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువారు ఏం చేశాడంటే, యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, అన్యుడని కానీ ఏ భేదము లేదు, అందరినీ సమానం చేసేసాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని, యూదుల్ని అందరినీ సమానం చేసేసాడు. అంటే ఇప్పుడు సంఘం అందరూ సమానమే కనుక పాతకాలంలో పాత నిబంధనలో అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యమైతే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ అంజూరపు చెట్టు సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యం. ద్రాక్ష తోట అంటే సంఘము, ఆ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసి.